అందరికీ నమస్కారం. ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించి మనం చెప్పుకునేటువంటి అంశం మీకు అర్థం కావాలంటే, అలవైకుంఠపురంలో మన అల్లు అర్జున్ చిన్నపాటి గ్యాప్ లాంటివి తీసుకుంటాడు. అప్పుడు మురళీ శర్మ అంటాడు, వాళ్ళ తండ్రి క్యారెక్టర్ అందులో, ఏంట్రా గ్యాప్ తీసుకున్నావా అంటాడు. వచ్చింది అంటాడు. అంటే గ్యాప్ తీసుకోవాలి, వచ్చింది. ఈ టైప్ ఆఫ్లోనే ఈ మధ్యకాలం చాలా సినిమా డైలాగులు వచ్చాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, సజ్జల రామకృష్ణారెడ్డిని జగన్ సైడ్ చేశాడా లేక సజ్జలే సైడ్ అయ్యాడా? ఎందుకు? పార్టీ ఆవిర్భావ దినోత్సవం అంటూ మొన్న ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి ఫ్లోలో అలా చెయ్యాలి అన్నట్టుగా చేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం అంటే ఈరోజు జనసేనగా సంబంధించి ఫార్మేషన్ డే సెలబ్రేషన్స్ ఎలా నడుస్తాయి, టీడీపీ ఆవిర్భావ దినోత్సవ సెలబ్రేషన్స్ ఎలా నడుస్తాయి చూడండి. మరి వైసీపీకి వాళ్ళు అసలు అధికారం ఉన్నప్పుడు గుర్తులేదు, అంతకుముందు గుర్తులేదు. ఇప్పుడు ఆ పార్టీ పెట్టిన అతను శివకుమారు అతను వచ్చి ఈ పార్టీ నాదని అంటూ ఉంటే లేదు వాళ్ళది కాదు మాది అన్నట్టుగా ఈ వైసీపీలో హడావుడి. సరే, అధికారం పోయింది, జనాలు గుర్తుపెట్టుకోవాలంటే ఏదో ఒకటి చేయాలి కదా, అలా చేస్తున్నాను అనుకుందాం. అలా లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ కనపడాల్సినప్పుడు కనపడ్డాడు ఎవరు? సజ్జల. ఎక్కడ? జగన్ పక్కన. నేను ఫార్మేషన్ డే అన్నప్పుడు ఈ జగన్ రెడ్డి పక్కన నాకు తెలిసి జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన చుట్టూత కనపడ్డ వాళ్ళలో ఒక్కరు కూడా నాకు కనపడ్డా. ఒకవేళ ఎవరైనా ఫెమిలియర్ ఫేస్ రా అంటే కొంచెం గుర్తుంచదగ్గట్టంటే దేవినేని అవినాష్ అతను ఒకటి కనపడుతున్నాడు. ఇక మీతో ఎవరు ఏం అర్థం కావట్లేదు. డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారా, లేదన్నప్పుడు పార్టీ ఆఫీస్లో ఉండేవాళ్ళ, లేదా నిజంగా పార్టీ కోసం పనిచేస్తున్నా అర్థం కాదు. అసలు సజ్జల రామకృష్ణారెడ్డి ఏమయ్యాడు ఇక్కడే అర్థం కావాలి మనకి. ఏమని? ఇక మనం గనక వైసీపీతో ఉంటే ఇక మన బతుకు బస్ స్టాండే రా బాబు, ఎవడు చూడు వైసీపీ నుంచి బయటికి వెళ్తాడు, సజ్జల వాళ్ళు ఇది అంతా అంటాడు. ఎందుకు చెప్పు లేనిపోయింది, అదే మనమే దూరం జరిగితే పోవాలా అని సజ్జల రామకృష్ణుడు దూరం అయ్యాడంటే అదొకటి అయి ఉండొచ్చు. రెండు, ఇక జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ కాదు, నాకంటూ ఒక టీం ఉండాలి. ఎలా ఉండాలి ఆ టీము? అసలు కూటమిలో ఎవరికి లేనంత ఇది మా టీంలో వాళ్ళకి ఉండాలి. ఏంటిది అది? నాలెడ్జ్. ఇంకా చెప్పాలంటే ధైర్యం. నిజమే, చాలా ఎక్కువ. ఎంత ఎక్కువ? అధికారంలో ఉన్నటువంటి వారిని కూడా అనరాని మాటలు అనే అంత. మరి అలాంటి వాళ్ళు ఎవరున్నారు? రోజా, అమ్మటి, పేరునని, కొడాలని, అబ్బే వాళ్ళంతా ముఖం మొత్తిపోయారండి. అలవాటు వాళ్ళు కాదు, కొత్త వాళ్ళు కాదు. సో అందుకనే సజ్జలని జగనే దూరం పెట్టాడని 2024 ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి పార్టీ ఘోరంగా ఓడిపోవటానికి, ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఆ పార్టీకి రాకుండా ఉండటానికి సజ్జల వేసిన అడుగులు, తాడేపల్లి ప్యాలెస్లో ఉండి చక్రం తిప్పిన సజ్జల, వీళ్ళే వల్ల ఇదంతా అని చెప్పేసి ఈరోజు అందరూ ఓపెన్గా మాట్లాడుతున్నారు. అది జగన్ అర్థమైపోయి ఇంకేం చేశాడు? సజ్జలను దూరం పెట్టాడు. ఇది ఒక వర్షన్. మీరు చెప్పండి బాబోయ్, వైసీపీ నుంచి బయటకు నువ్వు వెళ్ళాడంటే ఫస్ట్ సజ్జల పేరు ఎత్తి నానా మాట్లాడుతున్నారు. ఆ సజ్జల నేనే కాబట్టి నేనే దూరం జరుగుతా, జాతిరత్నాలే ఏదులో అంటాడు కదా. అరే నా వల్ల మీ ప్రాబ్లం అయితే చెప్పండి, నేను వెళ్ళిపోతా అంటాడు. అలా ఇక్కడ సజ్జలు వెళ్ళిపోయాడా? జగన్ అలా పంపిస్తాడా? ఆగాగు నీతో చాలా పని ఉంది ఆపుతాడు కదా. లేదంటే వెళ్ళిపోతున్నాం, వెళ్ళు ఇప్పుడు వెళ్తావు, నేను చూసా, ఏం కర్మరా బాబు ఇంకా ఉన్నావు, వెళ్ళు అని జగన్ పంపాడా? ఎవరికీ అర్థం కావట్లా. అర్థం కావాల్సింది ఏంటిది, నేను ఇప్పుడు చెప్పాల్సింది ఏంటిది? మరి అదే చెప్తున్నా. చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం, అది ఇక్కడ వైసీపీకి అప్లై అయ్యిద్ది. అండ్ రైలు అంటారు రాలిపోయే దీపమా ఆరిపోయే దీపమా, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ, అది సెట్ అయ్యిద్ది. ఎందుకు? అసలు మార్పులు చేర్పులు రకరకాలు కదా, నానా హడావుడు కదా. బట్ అవునన్నా కాదన్నా, ఒక సజ్జలను దూరం పెట్టినా సజ్జలే దూరం జరిగిన. బట్ జగన్మోహన్ రెడ్డికి ఆ స్క్రిప్ట్ ఇస్తున్నారు చూసారా, వాళ్ళని దూరం పెట్టాలి. ఏం స్క్రిప్ట్ ఇస్తారా నాయన? అరే లోకేష్ వీళ్ళు క్రికెట్ మ్యాచ్ చూస్తే అదెట్ట జగన్కి ఇబ్బంది, అదెట్ట జనానికి ఇబ్బంది. నేను టీవీలో చూసా, లోకేష్ టీవీలో చూడాలి అనకూడదు, కానీ జగన్ ఎలా చేసాడో అలా లోకేష్ చేయాలా? అండ్ జగన్ నచ్చింది లోకేష్కి నచ్చింది. చెప్పుకుంటూ పోతే ఇట్లాంటి చాలా ఉన్నాయి. నేను సింపుల్గా ఏం చెప్తున్నానంటే, వైసీపీకి ఆల్మోస్ట్ ఇక లాస్ట్ రోజున నాకు అనిపిస్తుంది, అరే వీళ్ళు పలానోళ్ళు కదా అని చెప్పుకునే ఊరు కనిపించట్లేదు జగన్ తప్ప. ఒకప్పుడు జగన్కి అంతా ఉన్నటువంటి వాళ్ళు కనపడతల్లా. ఒకప్పుడు వైసీపీ పార్టీని తమ బతుస్కందాల మీద ముసలి కనపడతల్లా. అయితే పార్టీని వాళ్ళు వాడుకొని దూరం జరిగి ఉండాలి,
లేదు వీళ్ళు పార్టీలో ఇంకా ఉంటే పార్టీ నాశనం అయిపోతుందని చెప్పేసి జగన్ దూరం పెట్టాలి. ఆయన ఎవడో వాడు వీడొచ్చి పార్టీ నాశనం చేయాలా? జగన్ ఒకటి చాలడా? చెప్పండి, జగన్ ఒకటి చాలడా? ఆ గూగుల్ డేటా సెంటర్ వైజాగ్ ముందు వచ్చేసి గూడెన్ అన్నది వీళ్ళు, అతను జగన్ వచ్చి తెచ్చింది నేనే అన్నాడు. మరలు ఎప్పుడో గురుమూర్తి చేత కేసు వేయించాడు, కోర్టు కూడా చివాట్లు పెట్టినాయి. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి చాలు అని స్క్రిప్ట్ ఇచ్చేవాళ్ళు చాలు వైసీపీని సంఖ నాకించడానికి, వైసీపీ అనేది కనుమరుగు కావటానికి. సజ్జల విషయంలో మాత్రం నేను అనుకోవడం మాత్రం సజ్జలే సైడ్ అయ్యని అనుకుంటూ ఉన్నా. జగన్ అయితే సజ్జలని అయితే దూరం పెట్టడం అనుకుంటున్నా. ఒకవేళ జగన్ కన్నా సజ్జలను దూరం పెడితే చేతులారా ఉన్నటువంటి వాళ్ళకు ఒక అసెట్ని దూరం పెట్టుకున్నట్టే. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ అటువంటివే. కొద్దో గొప్ప అన్నప్పుడు కొంచెం వ్యవస్థలు మేనేజ్ చేయడం కోసం అన్ని తెలుసుకోవడం కోసం సజ్జల. సో జగన్ అయితే ఆ పని చేయడు, సజ్జలే దూరం జరిగి ఉండాలి. ఎందుకు? నేను ఈ పక్కన నీకు ఇబ్బంది జగన్ బాబు, అందరూ నా పేరే చెప్తున్నారు, వద్దు నేను సైడ్ అయిపోతా, ఇప్పుడు నీతో ఉండోళ్ళు ఎవరో ఇప్పుడు తెలిసిద్ది, అందుకు నేను దూరం అని దూరం జరిగి ఉండాలి. అవునా కాదా? నేను చెప్పిన లాజిక్లన్నీ సింక్ అవుతున్నాయా లేదా? కింద కామెంట్లో తెలియచేయండి.